నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి వేసిన బాల్ అది నో బాల్, విరాట్ కోహ్లీ నాట్ అవుట్ అని చెప్పి ఇంకా ఇప్పటికి కూడా కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే సునీల్ నారాయణ కూడా నో బాల్ వేశాడు, అయినా కూడా ఎంపైర్ నో బాల్ ఇవ్వలేదు, అందుకే మహిపాల్ లోమ్రోర్ కూడా అవుట్ అయ్యాడు అని చెప్పి ఇంకో కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. మరి ఇవి నో బాల్స్ కాదో తెలుసుకుందాం. ఫస్ట్ హర్షిత్ రాణా విరాట్ కోహ్లీకి వేసిన బాల్ అది నో బాల్ కాదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ క్రీజ్ బయటకు వచ్చి నిలబడ్డాడు. ఎవరైనా బ్యాట్స్మెన్ క్రీజ్ వదిలి బయటకు వచ్చి నిలబడినప్పుడు బాల్ నడుము కంటే హైట్ వచ్చినప్పుడు నో బాల్ గా ప్రకటించారు. బ్యాట్స్మెన్ షోల్డర్ హైట్ వస్తే దాన్ని నో బాల్ గా పరిగణిస్తారు. దీన్ని కాంట్రవర్సీ చేయడంలో తప్పులేదు, ఎందుకంటే ఆర్సీబీ ఇప్పటికే 6 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక మిగిలి ఉన్న ప్రతి ఒక్క మ్యాచ్ గెలవాల్సిన సిచ్యువేషన్ లో ఉంది. కాబట్టి ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ తో ఇలా కాంట్రవర్సీ చేస్తున్నారు. సునీల్ నారాయణ వేసిన బాల్ కూడా నో బాల్ కాదు. ఎందుకంటే స్పిన్నర్ వేస్తున్నప్పుడు ఒక కాలు పైకి లేచే ఉంటుంది. సునీల్ నారాయణ వేసినప్పుడు తన కాలు క్రీజ్ మీదనే ఉంది, కాకపోతే క్రీజ్ కి టచ్ అవ్వలేదు. ఇలా పూర్తిగా క్రీజ్ మీదనే ఉండి ఎయిర్ లో ఉన్నా కూడా నో బాల్ గా ప్రకటించారు. ఆర్సీబీ కొన్ని మ్యాచ్లు వాళ్ళ బౌలర్స్ సరిగ్గా వేయకపోవడంతో ఓడిపోతే, ఇలా కొన్ని మ్యాచ్లు జస్ట్ వాళ్ళ దురదృష్టం వల్లనే ఓడిపోతున్నాయి. ఈ మ్యాచ్ ఆర్సీబీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే గానీ వాళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేరు. కానీ ఇంత పెద్ద టార్గెట్ చేస్తున్నప్పుడు 2 balls 3 runs దగ్గరకు వచ్చిన తర్వాత ఓడిపోవడం ఏందో నాకైతే అర్థం కాలేదు. జస్ట్ ఆర్సీబీ బ్యాడ్ లక్ అంతే, ఇంకేం చేయలేం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.